ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ గుడిలో అయినా కార్తీక సోమవారం వ్రతం చేసి ఉపవాసం ఉండి ఆడవాళ్లు వచ్చి పూజ చేసి కోనేటిలో ఈ దీపాలు వదులుతారు. కాని మన గుడిలో భర్త దీపం వెలిగిస్తే భార్యలు కోనేటిలో వదులుతారు. అన్నయ్యగారు లేకుండా వదిన దీపం వదల్లేదుగా. ఆయనుంటే బావుండనే నేను అనుకున్నాను, కానీ కుదర్లేదు. ఏం పర్వాలేదు వదినా. ఈసారికి మీరు దీపం వదల్లేకపోయినా మీ కోడలిగా ప్రశాంత్ దీపం వెలిగిస్తే మా రామలక్ష్మి వదులుతుందిగా. నిజమా వదినా? నా మనసులో మాట చెప్పావు. ఈసారి మేమే కాదు, మా ఆద్య కూడా ఉపవాసం ఉంది. తను మా సీనయ్య కోసం వ్రతం చేస్తోంది. అయితే ఆద్య దీపం వదులుతుందన్నమాట. పెళ్ళవ్వకుండా దీపాలు వదలడం అదంతా ఎందుకులే వదినా. అదేంటి పద్మ అలా అంటావ్? శ్రీను ఆద్య ఒకరినొకరు ఇష్టపడ్డారు కదా, మనం వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి ఇష్టపడ్డాం. కాబోయే భార్యాభర్తలే కదా, తప్పే ఉంది. ఈరోజు రామ ఆద్య ఇద్దరూ ఉపవాసం ఉన్నారు. వాళ్ళు వ్రతం కూడా చేస్తున్నారు. నా కోడలు బంగారం. అందుకే పెళ్లికి ముందే నా కొడుకు కోసం ఉపవాసం ఉండి మరీ వ్రతం చేస్తోంది. మావాడు చాలా అదృష్టవంతుడు. వ్రతం చేయడమేంటి? వ్రతంతో పాటు దీపాలు వెలిగిస్తే ఆ దీపాలు కూడా కోనేరులో వదులుతారు. సరే పదండి, ముందు గుళ్ళో ఏర్పాట్లు చేద్దురుగాని. ఇంతకీ మన సీను ఏడి? నేనిచ్చిన చీర కట్టుకున్నావు, నా కోసం ఉపవాసం ఉన్నావు. నెక్స్ట్ నేను వెలిగించే దీపం కోనేటిలో వదలబోతున్నావు. అంటే మనం భార్యాభర్తలమని కన్ఫర్మ్ అయిపోయినట్టే కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.